ఆయన ఇప్పుడే చూసాను 'ఆహో విక్రమార్క'. ఆ ట్రైలర్ అయితే వేరే లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. ఎవరనుకుంటున్నారా హీరో? 'దేవగిల్' గారు. 'మగధీర' సినిమాలో విలన్ గా చేసి ఈ సినిమాతో హీరోగా ఎంటర్ అవుతున్నాడు. ఆ ఫైట్స్ గాని, ఆ లవ్ సీన్స్ గాని చాలా అంటే చాలా బాగున్నాయి. ఆగస్టు 13న రిలీజ్ అవుతుంది. నాకైతే చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. తెలుగు ఆడియన్స్ కి అయితే చాలా దగ్గరయ్యే సినిమా లాగా ఉంది. అసలు ఆ ఛత్రపతి శివాజీ ఫైట్ గాని, ఆ విజువల్స్ గాని, ఆ 'దేవగిల్' గారి యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. నిజంగా 'అహో విక్రమార్క' సినిమా ట్రైలర్ చూసేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే దేవగిల్ గారిని మనము 'మగధీరలో', 'ప్రేమ కావాలిలో' ఇలాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ లో చూసాం. కానీ ఫస్ట్ టైం అన్న హీరో క్యారెక్టర్ ట్రై చేసిండు, మామూలుగా లేదు, అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ మాత్రం అంటే ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే సినిమాని చూడాలరా అనే విధంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ట్రైలర్ కట్స్ కావచ్చు, అండ్ బీజిఎం కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ అది ఇప్పుడే 'అహో విక్రమార్క' ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. 'మగధీర'లో విలన్ గా చేసిన దేవగిల్ గారు ఈ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమాలో లవ్ సాంగ్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి, చాలా బాగున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అన్న ఆతృతగా ఉంది నాకైతే. ఆగస్టు 30th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. దేవగిల్ గారి ఫైట్స్ అయితే ఎరగదీశారు. హాయ్ అండి, 'అహో విక్రమార్క' ఇప్పుడే ట్రైలర్ చూసాము. ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందని మాకు ఇంకా ఇంకా ఆతృతగా ఉంది. 'మగధీర' దేవగిల్ గారు ఈ సినిమాలో హీరోగా చేశారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఛత్రపతి శివాజీ గారి ఫైట్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో ఆగస్టు 30th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడే 'అహో విక్రమార్క' ట్రైలర్ చూసాము. నిజంగా ప్రతి ఒక్క విజువల్ చాలా అంటే చాలా బాగున్నాయి. దేవగిల్ గారు 'మగధీర'లో విలన్ గా మనకి కనిపించారు. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నిజంగా ప్రతి ఒక్క విజువల్ కానీ, డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. లవ్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎస్పెషల్లీ శివాజీ గారి ఫైట్ అయితే అసలు అదిరిపోయింది అంతే. 'అహో విక్రమార్క' మూవీ ట్రైలర్ చూసాను భయ్య, చాలా బాగుంది. నిజంగా ట్రైలర్ అయితే వేరే లెవెల్. నిజంగా దేవగిల్ గారి గురించి ఒకటే చెప్పాలి. ఎన్నో సినిమాలు తను విలన్ గా చేసి ఈ సినిమాలో తన హీరోగా చేస్తుండే, అసలు మామూలుగా లేదు. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ ట్రైలర్ చూస్తుంటే చాలా 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 బాగుంది. అసలు సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా ఈ మంత్ 13న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య. ట్రైలర్ అయితే వేరే లెవెల్ అనుకుంటే సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నిజంగా విలన్ కంటే హీరోగా అయితే మామూలుగా లేదు. లుకింగ్ వైజ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా అసలు ఏ మాత్రం తగ్గలేదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ఏ మాత్రం తగ్గలేదు. ట్రైలర్ చూసినంతసేపు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటది భయ్య, మామూలుగా ఉంటుంది, వేరే లెవెల్ గా ఉంది. నిజంగా దేవగిల్ గారు ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ లుకింగ్ వైజ్ కూడా చూసినంతసేపు ట్రైలర్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సూపర్ అండి. నేనైతే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మంత్ 13న సినిమా రిలీజ్ అవుతుంది. ఆగస్టు 13న సినిమా రిలీజ్ అవుతుంది అన్నమాట. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. దేవగిల్ గారి మామూలు పర్ఫార్మెన్స్ అయితే కాదండి. నిజంగా ట్రైలర్ లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మాక్సిమం ఇప్పటికి 10 సార్లు చూసాను ట్రైలర్. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆగస్టు 13న సినిమా అయితే రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి.